మీరు అన్నారు కదా, అంటే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే టేకింగ్ మేకింగ్. మాలాంటి వాళ్ళని కూడా శివ సినిమాకి టికెట్లు దొరకకపోతే రెండో రోజు మూడో రోజు వెళ్ళిన బ్యాచ్లు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే మీ సినిమాల్లో కొంచెం ఆ లైటింగ్, ఆ సీరియస్నెస్, హీరో ఎలివేషన్ అంటే సంథింగ్ డిఫరెంట్ మాకు కొంచెం ఫ్రెష్గా అనిపించేవి. ఆ తర్వాత రాను ఈ మధ్యకాలంలో మీరు తీసిన సినిమాలన్నీ కొంత వివాదాస్పదం అవ్వటం, రాజకీయంగా దానికి ఇష్యూస్ అవ్వటం అన్నీ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు సిండికేట్ అనే ఒక సినిమా మీరు అన్నారు, ఆ సిండికేట్ సినిమా ద్వారా పాత వర్మాన్ని మళ్ళీ మేము చూడొచ్చా? గ్యారంటీ ఇవ్వగలరా? నా ఉద్దేశంలో చాలా కొత్త వర్మని చూస్తారు. అంటే అది నేనే ప్రగల్భాలు పలుకున్నట్టు మీరు అనుకున్నా కూడా నాకు ఓకే, కానీ నా ఉద్దేశంలో షాక్ అవుతారు ఆ సినిమా చూసి. అది మెయిన్గా షాక్ అవటానికి కారణం ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాటర్. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ లాంటిది ఐ బిలీవ్ ఇట్ నెవర్ ఎవర్ కేమ్ ఆన్ ఇన్ సినిమాటిక్ హిస్టరీ. అంటే ఏం చెప్పబోతున్నారు? అంటే పాలిటిక్స్ కూడా మిళితమే ఉంటాయి ఆ సినిమాలో? ఎవ్రీథింగ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ యాంప్డ్ అప్ ఒక 10 times. కొత్త వర్మ అంటే ఏం చూడాలా అని, ఎందుకంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఒక ఎక్స్ట్రీమ్, ఈ డైరెక్టర్లు అందరూ కొంత దాటుతున్నారు. అంటే ఇంకా వాళ్ళకి మించేమన్నా, అంటే సందీప్ రెడ్డి వంగకి మించిన వర్మని ఏమైనా చూడబోతున్నాం సిండికేట్ సినిమా ద్వారా? అది అలా అంటే వేరే డైరెక్టర్తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదండి, కానీ సబ్జెక్ట్ మ్యాటర్ అందులో ఉన్న కంటెంట్ అనేది షాక్ ఇస్తుంది అందరికీ నా ఒపీనియన్. ఓకే. అంటే మీరు ఈ మధ్యకాలంలో రాజకీయ ఎజెండాలతో కూడా కొన్ని సినిమాలు తీశారు, అంటే రాజకీయపరమైన అంశాలు ఉండటం. లేటెస్ట్గా మనం మాట్లాడుకుంటే లూసిఫర్ 2 అనేది కొంత కాంట్రవర్సీ అయింది, మోహన్ లాల్ క్షమాపణ కూడా చెప్పారు. ఈ సినిమాల నేపథ్యంలో మీరు చేసిన ట్వీట్లు ఇవన్నీ కూడా కాంట్రవర్సీ అవ్వటం, ఇప్పుడు కేసులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అంటే మరి ఇప్పుడు ట్రెండ్ ఏమైనా మారుతుందా? అందుకే అడిగాను, సిండికేట్లో పొలిటికల్ అంశాలు కూడా ఉంటాయని అనడానికి కారణం అబ్సల్యూట్గా లేవండి. ఇంకోటి, నేను పొలిటికల్ సినిమాలు తీయను అని ఆల్మోస్ట్ వ్యూహం రిలీజ్ అవ్వకముందే చెప్పాను. అదే ఇంకోటి, నేను పొలిటికల్ సినిమా తీయలేదు. నేను ఏదో జగన్ గారి క్యారెక్టర్ ఉన్న మీద నా ఇంప్రెషన్ అది ఒక్కటి తప్పిస్తే వేరే ఉద్దేశం ఏమి లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు నాకు పొలిటికల్ ఫిల్మ్స్ తీసే ఉద్దేశం అసలు లేదు. రైట్. కానీ ఇప్పుడు అప్పుడు తీసిన ఆ సినిమాలు ఆ పోస్టుల మీద కదా ఇప్పుడు కేసులు అంతా గందరగోళం నడుస్తుంది. అంత గందరగోళం ఏం లేదండి. ఏదంటే మనకి మీడియా ప్రతిదాన్ని ఎక్సాజరేట్ చేస్తుంది. దాంట్లో ఎప్పుడో పెట్టిన ట్వీట్ దాంట్లో ఏమీ లేదనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనం చూసామంటే పోసాని కృష్ణమూర్తి కూడా గతంలో పెట్టిన ట్వీటు తర్వాత ఇష్యూని అంతా మళ్ళీ వెలికి తీశారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రామ్ గోపాల్ వర్మ అని అంటున్నారు వాళ్ళు. అప్పుడు జరిగినప్పుడు చూస్తామండి, ఎందుకంటే అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్వేస్ నా లైఫ్లో ఐ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. నేను రిగ్రెట్ అవును. రెడీ టు ఫేస్ చేసుకున్నాం.